పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. నిరసన నినాదాలతో హోరెత్తిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లంక రాఘవులు మాట్లాడుతూ బేల మండలం బాదిశేవారంలో ఎన్నో ఏండ్లుగా భూములు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న పోడు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలిచ్చి ఆదుకోవాలన్నారు. పైగా అటవీశాఖ అధికారులు దాడులు వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. కందకాల తవ్వకాల పేర్లతో పోడు రైతులను అక్కడి నుండి వెళ్లగొట్టే ప్రయత్నాలను వారు మానుకోవాలని హితవు పలికారు. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని, రైతులకు న్యాయం దక్కే వరకు తాము ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. వెంటనే పోడు పట్టాలిచ్చి రైతులకు ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను అదేవిధంగా చూడాలని విన్నవించారు. బ్యాంకు రుణాలు ఇచ్చిండ్లు, కానీ ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మీరు ఇడికెళ్ళి వెళ్ళిపోవాలా, మీ భూములల్లా మేము చెట్లు పెడతాం, ఫారెస్ట్ని పెంచుతాం అని చెప్పడం అన్యాయం. అదేవిధంగా మీ మీద కేసులు వేస్తాం, మిమ్మల్ని కొడతాం చేస్తామని పోలీసులను పిలిపించి కూడా బెదిరిస్తున్నారు. మేము కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని అడగదలుచుకున్నాం. ఇది రెవెన్యూ భూమి, ఫారెస్ట్ వాళ్ళు ఇట్లా రావడం అనేది అన్ని పంపిస్తాం కానీ తప్ప మీకు భూమి ఇది సంబంధమే లేదు. రెవెన్యూ భూమి ఆల్రెడీ ఈ రకంగా భూములు కూడా రెవెన్యూ భూమి అనేటువంటి స్పష్టంగా ఉన్నది. బ్యాంకు రుణాలు ఇచ్చిన బ్యాంకు రుణాలు ఇచ్చిన ఇవన్నీ భూములు, ఇవన్నీ రెవెన్యూ భూములు. ఫారెస్ట్ వాళ్ళు పెట్టుకున్న భూములను ఇవ్వలద్దు అని అనేటువంటి న్యాయం కాదు. ఈ భూమిలో ఫారెస్ట్ అధికారులు విరమించుకోవాలి, బెదిరింపులు విరమించుకో